నార్త్ ఇండియా ఇప్పుడు టోటల్ డిస్ట్రక్షన్ ఎడ్జ్ లో ఉంది. థార్ డెజర్ట్ రాజస్థాన్ మొత్తం ని కవర్ చేసి ఉత్తరప్రదేశ్ బార్డర్ వరకు రీచ్ అవ్వడానికి రెడీగా ఉంది. టోటల్ గ్యాంజెటిక్ ప్లేన్స్ తో గంగా ఇంకా యమున స్లోగా శాండ్ లో కలిసిపోతున్నాయి. హిమాచల్ ప్రదేశ్ ఇంకా ఉత్తరాఖండ్ లో రెయిన్ ఫాల్ ఇయర్ బై ఇయర్ డిక్రీజ్ అవుతుంది. అక్రాస్ నార్త్ ఇండియా వాటర్ క్రైసిస్ అనేది చాలా ఫాస్ట్ గా వస్తుంది. ఈ డిజాస్టర్ కి మెయిన్ రీజన్ ఒకటే, సిస్టమాటిక్ డిస్ట్రక్షన్ ఆఫ్ ద అరవలి హిల్స్. ఈ అరవలి హిల్స్ నియర్లీ 3.5 బిలియన్ ఇయర్స్ ఓల్డ్. ఈ కొండలే ఇండియన్ జియోగ్రఫీని షేప్ చేశాయి. కానీ నవంబర్ 20th జస్టిస్ గవే లీడ్ చేసిన బెంచ్ ఒక డేంజరస్ డెసిజన్ తీసుకుంది. ఏవైతే కొండలు 100 మీటర్స్ కంటే తక్కువ ఉన్నాయో వాటిని అరవలి మౌంటైన్స్ కిందకే కన్సిడర్ చేయరట. ఈ ఒక్క లైన్ వల్ల ఆల్మోస్ట్ 80 to 90% ఆఫ్ అరవలి ఏరియా ప్రొటెక్షన్ అనేది లూజ్ అయిపోయింది. ఇప్పుడు మైనింగ్ కంపెనీస్ రెడీగా ఉన్నాయి ఈ కొండల్ని పూర్తిగా డిస్ట్రాయ్ చేయడానికి. లాస్ట్ 50 years లో 128 హిల్స్ లో 31 హిల్స్ కంప్లీట్లీ డిస్ట్రాయ్ చేశారు. ఇంపాక్ట్ చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఒకప్పుడు జస్ట్ 10 మీటర్స్ లో దొరికిన గ్రౌండ్ వాటర్ ఇప్పుడు 200 మీటర్స్ డిగ్ చేసినా కూడా దొరకట్లేదు. ఇది కేవలం నార్త్ ఇండియా ప్రాబ్లం కాదు, ఇది నేషనల్ ఎన్విరాన్మెంటల్ క్రైసిస్. ఇలాంటి డిసిజన్స్ వల్లనే ఇండియా ఇప్పుడు వరల్డ్ లో టాప్ 2 ర్యాంక్ లో ఉంది డిఫారెస్టేషన్ లో. మనం ఇప్పుడు చూస్తుంది జస్ట్ బిగినింగ్ మాత్రమే. దీని వల్ల ఫ్యూచర్ లో క్లీన్ ఎయిర్ పీలవడం కష్టం అవుతుంది. క్లీన్ డ్రింకింగ్ వాటర్ కూడా లగ్జరీ అవుతుంది. నార్త్ ఇండియాలో వింటర్స్ ఎక్స్ట్రీమ్లీ కోల్డ్ గా ఉంటాయి విత్ స్ట్రాంగ్ వెస్టర్న్ విండ్స్. సమ్మర్ లో కూడా టెంపరేచర్ 50 degrees Celsius కన్నా ఎక్కువ క్రాస్ అవుతుంది. స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పడిపోతుంది. లైఫ్ ఎక్స్పెక్టెన్సీస్ కూడా డిక్రీజ్ అవుతుంది. కొంతమంది అఫీషియల్స్ అండ్ కంపెనీస్ కి ఈ రోజు ప్రాఫిట్స్ వస్తాయి, కానీ రేపు మన ఫ్యూచర్ జనరేషన్ కి ఇలాంటి కాన్సిక్వెన్సెస్ తో చాలా సఫర్ అవుతారు. దీనిపైన నీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఫాలో చేయి.